వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. సుమారు 50 రోజుల పాటు జరిగిన లోక్సభ ఎన్నికలు రేపటితో ముగియనున్నాయి. ఆఖరి విడతగా జూన్ 1వ తారీఖు జరగనున్న 57 లోక్సభ సెగ్మెంట్ల ఎన్నికలతో ఈ సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. ఈ సందర్భంగా రేపు ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. ఈ 57 నియోజకవర్గాల్లో ఈసారి బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు, అంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019లో బీజేపీ 32, అప్పటి యూపీఏ 9, ఇతర పార్టీలు 16 గెలుచుకున్నాయి. కానీ ఈసారి బీజేపీ గెలుచుకోబోయే స్థానాల సంఖ్య 35-40 మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ విడత ఎన్నికల్లో బీజేపీకి పోటీ ఎదురయ్యేది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలో మాత్రమే. దాదాపుగా మిగిలిన అన్ని చోట్ల బీజేపీకి విజయం నల్లేరుపై బండి నడకే కానుంది. ఈ సందర్భంగా ఇంకొక విశేషాన్ని ప్రస్తావించుకోవాలి. ఈ ఆఖరి విడత ఎన్నికల్లో కొన్ని అత్యంత కీలకమైన సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది, మొదటగా చెప్పుకోవాల్సింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారి పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్లోని వారణాసి. 2014, 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపోయిన నరేంద్ర మోడీ ముచ్చటగా 3వసారి మళ్లీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు లాంఛనప్రాయమని చెప్పవచ్చు. ఇది కాకుండా బీహార్ లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి వరుసగా 2 సార్లు ఓడిపోయి కనీసం ఈసారైనా గెలుద్దామన్న కొండంత ఆశతో పోటీ చేస్తున్న పాటలీపుత్ర నియోజకవర్గం కూడా చెప్పుకోదగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత నియోజకవర్గమైన నలంద ఈసారి జేడీయూ నిలుపుకోగలుగుతుందా లేదా కాంగ్రెస్ ఆర్జేడీ లెఫ్టిస్ట్ పార్టీల సారథ్యంలోని మహాగఠబంధన్ కు కోల్పోతుందా అనేది చూడాలి. ఇంకా యూపీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత సెగ్మెంట్ అయిన గోరఖ్పూర్ కూడా ఈసారి ఎన్నికల్లో నిలవనుంది. ఇక్కడ కూడా బీజేపీ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ లో నెంబర్ 2గా ఉన్న అభిషేక్ బెనర్జీ హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న డైమండ్ హార్బర్ కూడా రేపు ఎన్నికలు జరగబోయే సెగ్మెంట్లో ఒకటి. ఒకసారి 57 స్థానాల గురించి చూద్దాం. రేపు ఎన్నికల్లో పంజాబ్ లో 13, ఉత్తరప్రదేశ్ లో 13, పశ్చిమ బెంగాల్ లో 9, బీహార్ లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్ లో 4, జార్ఖండ్ లో 3, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ లో 1 స్థానంలో. వీటిల్లో పంజాబ్ లో బీజేపీకి విజయావకాశాలు దాదాపు శూన్యమని చెప్పవచ్చు. పైగా ఇంకొక విశేషం ఏమిటంటే, ఎన్నికలకు సంబంధించి పంజాబ్ లో ప్రధానంగా పోటీ పడుతోంది ఎన్డీఏ కూటమి కాదు. ఇక్కడ బీజేపీ నామాత్రమే అవడంతో ప్రధానమైన పోటీ కాంగ్రెస్, ఆప్ల మధ్య ఉంది. ఇండీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ ఇక్కడ మాత్రం వేరువేరుగా పోటీ చేస్తుండటం ఎన్నికల్లో విశేషం. గత ఎన్నికల్లో పంజాబ్ లోని 13 సెగ్మెంట్లలో 8 కాంగ్రెస్ గెలుచుకుంది. అప్పుడు శిరోమణి అకాలీదళతో పొత్తుతో ఉన్న బీజేపీ 2 గెలుచుకుంది. కానీ ఈసారి అక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్, ఆప్లు మొత్తం 13 సీట్లలో 8 నుంచి 10 వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. బీజేపీకి మహా దక్కితే పంజాబ్ లో 1 తక్కువచ్చు అంటున్నారు. దీనికి గతంలో, అంటే సుమారు 3 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ శివారులు జరిపిన ఆందోళనను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయకపోవడం, పైగా ఆ ఆందోళనను అణచివేసేందుకు విపరీతమైన దండనీతి ప్రయోగించడంతో పంజాబ్ తో పాటు ఆ రాష్ట్రానికి, హర్యానాకు ఉమ్మడి రాజధాని ఉన్న చండీగఢ్ లోనూ బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే ఆ రాష్ట్రంలోని మొత్తం 4 లోక్సభ స్థానాలను ఈసారి దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో ఈ 4 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కానీ ఈసారి అక్కడ ప్రభుత్వం తమది కావడంతో విజయఢంగా మోగించేందుకు ఈ 4 లోక్సభ స్థానాలను ఎలాగైనా గెలుచుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడుతోంది. బాలీవుడ్ నటీమణి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న మండి నియోజకవర్గం కూడా ఉంది. దాదాపు ఏర్పడిన నాటి నుండి రాజవంశీకులకే పరిమితమైన ఈ మండి ఈసారి కూడా రాజవంశాలకే చెందిన కంగనా రనౌత్ బీజేపీ నుండి పోటీ చేస్తుండగా ఆమెను కాంగ్రెస్ తరఫున విక్రమాదిత్య సింగ్ ఢీకొంటున్నారు. వెస్ట్ బెంగాల్లో త్రిముఖ పోరు జరుగుతోంది. ఇక్కడ కూడా ఇంకొక విశేషం ఉంది. అదేమిటంటే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమితో కలవకుండా తనొక్కటే ఒంటరిగా పోటీ చేస్తూ ఉంది. దీంతో పశ్చిమ బెంగాల్లోని అన్ని చోట్ల త్రిముఖ పోటీ అనివార్యమైంది. రేపు ఎన్నికలు జరగబోయే 9 లోక్సభ స్థానాలను గతంలో తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం వీటిల్లో ఒకప్పుడు తమ కంచుకోట్లైనా 1-2 స్థానాలైనా తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్, సిపిఎం పోరాడుతున్నాయి. బీజేపీ కూడా ఈ 9 తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి గండికొట్టి కనీసం 4-5 స్థానాలు దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ బీజేపీ భారీ ఎత్తున లబ్ధి పొందబోతోందన్నమాట. ఒడిశాలోని 6 స్థానాల్లో రసవత్తర పోటీ జరుగుతోంది. 2019లో ఈ 6 స్థానాల్లో 4 పాలకపక్షమైన బిజు జనతాదళ్ గెలుచుకోగా మిగిలిన 2 బీజేపీ గెలుచుకుంది. కానీ ఈసారి అక్కడ బీజేపీ మరింత దూకుడుగా ఉంది. ఇండీ కూటమి ఇక్కడ అంత చెప్పుకోదగిన ఆధిపత్యాన్ని కనబరచడం లేదు. దీంతో ప్రధానంగా బిజు జనతాదళ్, బీజేపీల మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈ ఎన్నికల్లో
బీజేపీ ఇక్కడ కనీసం 3 లేదా 4 స్థానాలను అంటే గతంలో కంటే 1-2 స్థానాలను ఎక్కువ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఒరిస్సాలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో దాదాపు 3వ వంతు మంది కోటీశ్వర్లే కావడంతో విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. జార్ఖండ్ లో 3 స్థానాల్లో బీజేపీ గతంలో అంటే 2019లో 2 గెలుచుకుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా 1 గెలుచుకుంది. ఈసారి ఎన్నికల్లో కూడా ఇంచుమించు అదే టైడీ కొనసాగే అవకాశాలున్నాయి. అయితే సీతా సోరెన్ ఆ పార్టీని వీడి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బీజేపీలో చేరారు. ఆ పార్టీ ఆమెను దుమ్కా నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలో నింపింది. ఇప్పుడు ఆ స్థానంలో ఆమెను గెలిపించుకోవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా ఉంది. ఎందుకంటే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత జేఎంఎం పట్ల ఆదివాసీలు గిరిజనుల్లో సానుభూతి బాగా పెరిగింది. దీంతో ఈ కష్ట సమయంలో పార్టీని వీడి బీజేపీలో చేరిన సీతా సోరెన్ కు ఎన్నికల్లో ఎంతవరకు విజయం దక్కుతుందోనన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆమెను ఎలాగైనా గెలిపించుకోవాలన్న తాపత్రయంతో జార్ఖండ్ బీజేపీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వెళ్లి జార్ఖండ్ లో చెమటోడుస్తున్నారు. అందరి దృష్టి ప్రధానంగా కేంద్రీకృతమైన బీహార్లో 8 స్థానాల్లో ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ప్రధానమైంది చెప్పుకోదగింది పాట్లీపుత్ర. ఈ పాట్లీపుత్రలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమార్తె మీసా భారతి 2014, 2019లో కూడా పోటీ చేసి రామ్ కృపాల్ యాదవ్ చేతిలో పరాజయం పాలయ్యారు. మళ్ళీ ఈసారి కూడా ఈ ఇద్దరే పోటీ పడుతున్నారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ వీర విధేయుడైన రామ్ కృపాల్ ఆ తర్వాత పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరి వరుసగా 2 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పిలిస్తే ప్రభుత్వాడనే పేరున్న రామ్ కృపాల్ యాదవ్ ఢీకొట్టడం మీసా భారతికి ఈసారి కూడా కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే గత 2 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆవిడ ఈ పాట్లీపుత్ర సెగ్మెంట్ ను కనీసం వెనుదిరిగి చూడనైనా లేదని ఎన్నికలప్పుడు మాత్రం వస్తున్న ఈవిడకు ఓటేసి ఏం ప్రయోజనం అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. ఈసారి ఎలాగైనా సరే కుటుంబ సభ్యురాన్ని గెలిపించుకునేందుకు లాలూతో సహా ఆ పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్ ఇతర కుటుంబీకులు విపరీతంగా శ్రమిస్తున్నారు. మరి వారి కృషి ఫలించి మీసా భారతి కనీసం 3వసారి అయినా విజయం సాధిస్తుందా, లేక మరోసారి అంటే ముచ్చటగా 3వసారి రామ్ కృపాల్ యాదవ్ చేతిలో పరాజయం పాలవుతుందా చూడాలి. ఇదే కోవలో ఇక్కడ నలంద అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ స్వస్థలం. ఈ నలంద నియోజకవర్గం ఇప్పటివరకు జేడీయూ నితీష్ కుమార్ సొంత పార్టీ అయినా జేడీయూ చేతిలో ఉంది. ఇప్పుడు కూడా ఆ పార్టీ ఇక్కడ పోటీ చేస్తోంది. కానీ నలందాను తిరిగి జేడీయూ నిలబెట్టుకోవడంపై సందేహాలున్నాయి. తరువాత చండీగఢ్ లో కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ లో హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా బీజేపీ ఉంది. అయితే ఈసారి అక్కడ కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ బరిలో దిగారు. దీంతో పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్రంగా ఉంది. ఈ ఎన్నికల్లో మనీష్ తివారీకి ఒకంతగా విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే బీజేపీ గతంలో తాను గెలుచుకున్న 32కి అదనంగా మరొక 6-7 గెలుచుకోవచ్చని, తద్వారా తన ఆధిక్యతను ఈ 7వ దశలో, ఈ ఆఖరి దశలో బలంగా చాటుకుంటుందని అనుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.